బయలాకాశమని కొందరు భయపెట్టెదరందువలన భయపడకు సుమీ. బయలందు శబ్దమున్నను బయలాకాశమనుచు నమ్మబడని నీ చేత. శబ్దము లేది భ్రమయందు చాత. బయలాకాశము కాదు పరిపూర్ణమని నమ్మి నయముగా ఎరుకను నమ్మాక విడిచిపోబడని నీ చేత. శబ్దము లేది భ్రమయందు చాత. శిష్య, కొంతమంది గురుకులములో మెలిగిన వారు ఈ బట్టబయలైన అచలమును నీ చేత బలవంతముగా తెలుసుకుని అది భూతాకాశమగును గాని పరిపూర్ణము కాదని, అది భూతాకాశమగును గాని పరిపూర్ణము కాదని నిన్ను భయపెట్టి నీ మనసును చెడగొట్టుచుందురు. అందులకు నీవు సంశయించి నీ మనసును పాడు చేసుకుని పిరికివాడవు కాబోకుము. బయలందు శబ్దమున్న ఎడల బయలును ఆకాశమని చెప్పవచ్చును. బయలందు శబ్దము లేనప్పుడు అది ఆకాశమని భ్రమ పెట్టుకొనకము. శబ్దము ఎచ్చట ఉన్నదో అది ఆకాశమని తలంచుము. ఆకాశము ఎరుక రెండును ఒకటే అగుట వలన ఎరుక ఎచ్చట ఉన్నదో అచ్చట రూప నిర్మాణం అయ్యే ఉన్నది, రూప నిర్మాణం అయ్యే ఉన్నదని భావింపుము. ఈ విషయము చక్కగా ఆలోచించితివేని ఆకాశము బయలు రెండు ఒకటి కాదని నీకు నీకే గోచరించి ఆకాశమెరుకలను తీసివేసుకుని బట్టబయలను మాత్రమే స్థిరముగా నమ్మి ఉండుము. కలమేల్కలెరుక బయలుల కిల సామ్యము చేసి చూడు. మీ భ్రమ తొలగున్ ఫలమేమి పెక్కు చదువుల వలనను జపయాగయోగ వ్రతముల వలనన్ శమదమ ముఖ శతమూల కలనన్. తల క్రిందులుగా బడ్డ తనువునేగానన్న కలమేల్క గణితానెక్కడ నిల్వనట్లవునే. వ్రతముల వలనన్ శమదమ ముఖ శతమూల కలనన్. శిష్య, మనము నిత్యము అనుభవించుచున్న కళ మెలకువలను, కళను అబద్ధమనియు మెలకువను సత్యమనియు భావించుచుందుము. అట్లనే ఈ ఎరుక కళ వంటిది గనుక అబద్ధమనియు, పరిపూర్ణం మెలకువ వంటిది కనుక సత్యమనియు ఈ రెంటికి సామ్యము చేసి తెలుపుతున్నాను. కళను లేనిదని ఎట్లు భావించదమో ఎరుకను కూడా లేని దానిగా భావించవలేను. మెలుకవను ఎట్లు నిజమని తలంచెదమో అట్లనే పరిపూర్ణమును కూడా నిజమని తలంచవలేను. అట్టి కుదిరిక నీ బుద్ధిలో నిజముగా ఎప్పుడు నిలబడురో ఇక అనేక శాస్త్రములు చదువుట చేతను, జపతపాదులు సలుపుట చేతను, యాగ యోగముల చేతను, వ్రతదానంబుల చేతను, శమదమాదుల చేతను, చాంద్రాయణాది వ్రతముల చేతను, తలక్రిందుగా పెట్టి ఘోర తపస్సుల చేతను నేను దేహము కాను ఆత్మస్వరూపుడనైతినని అనుకొంట చేతను ఏమీ ప్రయోజనముండదు. ఇవి అన్నీయు కలతో సమానమని తలంచి మెలుకువాను పరిపూర్ణమునందు చెదరక ఉంటివేని మెలుక వచ్చిన వానికి కల లేకుండా పోయినట్లు నీకు ఎరుక లేకపోవును. నీ కలలో నిను నన్నును లోకుల లోకముల జూచి లోపలి భ్రమచే నా కరుణబడసి మేలుక చేకొని కలకల్ల చేసి చేరెదవెటకో. సర్వము నీతో చేరి నీయటకో. ప్రాకటముగా బట్ట బయలెరుకలి రీతి నీకు తెలిసిన మీద నిలువాక వేవేగా చేరెదవెటకో. తెలిసిన మీద నిలువాక వేవేగ చేరెదవెటకో. సర్వము నీతో చేరి నీయటకో. శిష్య, నీకు కల వచ్చినప్పుడు ఆ కలలో నిన్నును నన్నును లోకులను లోకంబులను నిజమని నమ్ముచుందువు. ఆ సమయములో నేను వచ్చి మెలుకవపరచగా నీకు కనబడిన సకల దృశ్యములన్నీయు అచ్చట ఏమీయు కనబడక ఎచ్చటకు పోవుచున్నవో నీకు తెలియబడక ఉండును. ఆ తీరుగానే జాగ్రత్తలో కూడా నీవు నిజమని నమ్ముచున్న లోకులు లోకంబులన్నీయు నా కరుణ చేత పరిపూర్ణ బోధ
మెలకువ కలుగగానే నీకు కనబడు సర్వ సముదాయమంతయు కలతో సమానంగా మటుమాయమగును. ఈ విధముగా ఎరుక అనే కలను పరిపూర్ణమనే మెలకువను ఏమారక పరిశీలించుకొనుచూ ఉంటివేని కలతో సమానమైన ఈ ఎరుక నీ బుద్ధిలో నుండి తొలగిపోవును. కలతో సమానంగా మటమాయమగును. ఈ విధముగా ఎరుక అనే కలను పరిపూర్ణమనే మెలకువను ఏమారకుండా పరిశీలించుకొనుచూ ఉంటివేని కలతో సమానమైన ఈ ఎరుక నీ బుద్ధిలో నుండి తొలగిపోవును. హరికరనకము కవిదళిత కరిమస్తక గళితమైన ఘనమౌక్తికముల్ దొరికిన నెరుకలు గురిజలే దరియింతు రెంటి విలువ తమరెరుగ కనేక అట్లనే బోధ క్రమమెరుగ కనేక పరిపూర్ణ బోధను ఎరిగింపుచుండిన ఎరుకకే కొందరు మరిగేరు ఈ మర్మము తమరెరుగ కనేక అట్లనే బోధ క్రమమెరుగ కనేక. శిష్య, ఈ పరిపూర్ణ బోధ సారవంతమై సులువైనదిగా ఉన్నప్పటికైనా దీని ప్రయోజనము ఎంతవారికి అర్థముగాక ఉండును. అది ఎట్లనగా, సింహము తన పంజాగోళ్లతో చీల్చబడిన ఏనుగు కుంభస్థలము నుండి నేల మీద జారపడిన మెదడు నుంచి మంచి ముత్యములై విలువైనవిగా ఉండును. ఏనుగు కుంభస్థలము నుండి నేల మీద జారిపడిన మెదడులో నుంచి మంచి ముత్యములు విలువలైనవిగా ఉండును. అవి అడవిలో తిరుగు ఎరుకల వాండ్లకు దొరికినప్పుడు వాటి విలువ తెలియక గురిగింజలు దండలలో కూర్చుకొని మామూలు పూసలుగా తలంచుచుందురు. ఎందువల్లనగా అవి విలువ కలిగిన మంచి ముత్యములని వారికి తెలియదు. అటులనే జనన మరణరహితమైన ఈ పరిపూర్ణ బోధ ఆధిక్యత ఎంతవారికి తెలియక ఎన్ని విధముల తెలిపినను గ్రహించక జనన మరణములతో కూడిన ఎరుక భ్రాంతులకే ఈ జనులు పరిగెత్తుచుందురు గాని ఈ పరిపూర్ణ బోధ దగ్గరకు రాలేకపోతుందురు. పరిపూర్ణ బోధ దృఢము కలుగునంత వరకు మనుజుడు సకల శాస్త్రములను సకల కర్మలను పాటించుచుండును. ఆ పరిపూర్ణ బోధ బాగుగా దృఢము కలిగిన వెనక ఏ శాస్త్రములతో ఏ కర్మలతో పని లేక ఉండును. తనువో బహిరింద్రియములో మనసో ప్రాణములో విషయమమతో నేనంచని నీవనియననిది అని ఎనుమానించదవదేల అది త్రోవగాదు నీవెన్నాడు ఇది వినలేదు వినుమీ పరిపూర్ణముగని లేనియా మీది తనువాదికమును లేందని గురునిచే తెలియు మది త్రోవగాదు నీవెన్నాడు ఇది వినలేదు. శిష్య, నేను నీతో సారెకు పరిపూర్ణమని తెలుపుతూ ఉండగా ఆ పరిపూర్ణమును నీ మదిలో అది శరీరముగా ఉండునేమో, చర్మముగా ఉండునేమో, కన్నుగా, ముక్కుగా, చెవిగా, నాలుకగా ఉండునేమో, నీ మీద నాకు, నా మీద నీకు అభిమానములాగా ఉండునేమో, నేను అనేదిగా ఉండునేమో, నీవు నేను అనేదిగా ఉండునేమో అని అనుకొనుచుందువేమో. అవి ఏవియు నేను నీకు తెలుపబోవు పరిపూర్ణము కాజాలవు. నీవెన్నడూ అట్టి దానిని గురించి వినలేదు, చూడనూ లేదు. ఇక ఆ పరిపూర్ణమును గురించి వినజేసేదను. ఆ నిరుపాధికమైన అచల పరిపూర్ణమునకు ఇంద్రియ సముదాయం బగు తనువు గాని, నేననుడు ఎరుక గాని, ప్రాణము గాని, ఆత్మ గాని అచ్చట లేవని దృఢ విశ్వాసముతో నమ్మియుండుము. నిన్ను నన్ను ప్రపంచమును జగమని ఎరిగే ఎరుక చేత నచలమును గనుంగుని నిన్ను నన్ను జగమును జగమని ఎరిగే ఎరుక మాను మమల వివేక చాలు నీ విక్రమ మెరిగినంక నిన్ను నన్ను పై రెండింటిని విశ్వమనక
బయలనకుండేదున్నాదంచన గుర్తు లేకుండు మమల వివేక చాలు నీవి క్రమమెరిగినంక. శిష్య, నీవని ఎరిగేది ఎరుకే, నేనని ఎరిగేది ఎరుకే, ఇది ప్రపంచమని ఎరిగేది ఎరుకే. ఇట్లు నన్ను నిన్ను ప్రపంచమును ఏ ఎరుక ఎరుగుతున్నదో ఆ ఎరుక చేతనే అచల పరిపూర్ణమును కూడా తెలుసుకుని పిదప నిన్ను నన్ను ప్రపంచమును ఏ ఎరుక ఎరుగుతున్నదో ఆ ఎరుకను లేకుండా చేసుకోవలేను. ఇదే ఈ పరిపూర్ణ బోధ ఎరిగిన దానికి క్రమమైన పద్ధతి ఎగును. ఆ పరిపూర్ణం మాత్రము నిన్ను గాని నన్ను గాని ప్రపంచమును గాని ఎన్నడూ ఎరుగకనే ఉండును, ఎన్నడూ ఎరుగకనే ఉండును. ఇట్లు ఈ రెంటి విషయములు తెలుసుకుని ఇక మీదట నీవు కూడా నీవని నేనని ప్రపంచమని గుర్తు లేకుండా ఉండవలేను. అప్పుడే ఈ విమలమైన విచారణ పొందిన దానికి ప్రతిఫలము పొందగలవు. ప్రొద్దున నిద్దుర మేల్కని వద్దకి ఏ తెంచి గురుని వక్త్రజనితమౌ శుద్ధులు మ్రొక్కి వినుము. ఏ ప్రొద్దిది బహుముద్దు సుమ్మి పుట్టినందులకు గురు చరణము పట్టినందులకు నిద్దమౌ భక్తి చే నీవిట్లు చేసితే, నిద్దమౌ భక్తి చే నీవిట్లు చేసితే దిద్ది తీరిచి బోధ తెరువు చూపును నీవు పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు. శిష్య, పరిపూర్ణ బోధలో ఉన్న గూఢార్థములు ఎరుగవలైననినా ప్రొద్దున్నే నిద్ర మేల్కొని సద్గురు స్వాముల వద్దకు పోయి సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి ఆయన పాద సేవ చేయుచు వారు తెలుపుతున్న అమృతవాక్యములను అత్యంత ఆసక్తితో వినుచు భయ భక్తి విశ్వాసములు కలిగి ఆ గురుదేవుని ప్రత్యక్ష దైవముగా తలంచుచు ప్రతిదినము ఆ గురువు సన్నిధిలో మెలుగుచుండిన ఎడల ఆయన నీయందు కరుణ కలిగి పరిపూర్ణ బోధను చక్కగా బోధించుచు నిన్ను తీర్చిదిద్ది నీ సంశయములనెల్లను బాపగలడు. అది మనుష్య జన్మ కలిగిన దానికి గురుపాదములు పట్టిన దానికి సార్థకమని తలంచవలేను. అట్టి నడవడిక ఎవరి యందు కలదో వారు చేయు పనులు కూడా ముద్దుగా కనపడుతుండును. గురుడు పరిపూర్ణమును జూపెరుకను లేందనుచు తెలిపి ఇక తల్చకు మంచెరిగించక విడిపోవునే. ఎరుక నరుల్ సాధనములు ఎన్ని చేసినను లక్ష్య ముద్రలెన్ని చూచినను హరహరి బ్రహ్మామరాసురముకులైన ధరణీసురాధ్యస్థ దశ జాత్యద్భువలాను ఎన్ని చేసినను ధరణీసురాధ్యస్థ దశ జాత్యుద్భవులాను ఎన్ని చేసినను లక్ష్య ముద్రలెన్ని చూచినను. శిష్య, గురువు పరిపూర్ణమును స్పష్టముగా చూపించి ఆ పరిపూర్ణములో ఎరుక లేకపోయినప్పటికైనా ఆ ఎరుక ఎట్లు వచ్చినదో ఏమిగా వచ్చినదో అది వచ్చినప్పుడు ఏ స్వరూపముతో వచ్చి అది వచ్చినప్పుడు ఏ స్వరూపముతో వచ్చి ఇంత జగత్తు నిర్మాణము చేసినదో ఆ ఎరుక సహజ లక్షణమునంతా శిష్యునకు ఎరిగించి ఆ ఎరుక లేనిదని నిరూపణ చేయనిదే ఆ ఎరుక భ్రాంతి ఎంత వారికి గాని తొలగిపోదు. ఈ గురుకీలు నెరుగక కొంతమంది ఎరుక పోవుట కొరకు ఎన్ని సాధనలు చేసినను ముద్రలు ఎన్ని పట్టినను హరిహర బ్రహ్మాది సురులను ప్రార్థించినను ఇంద్రాది దేవతలను స్తుతించినను బ్రాహ్మణులకు దానములిచ్చినను గరుడ గంధర్వ కింపురుష పన్నగాదులను సేవించినను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదిగా గల అన్ని జాతులను ఆరాధించినను ఈ ఎరుక ఎన్నడూ రహితము కాజాలదు. అచల సద్గురుమూర్తి ఒక్కడు మాత్రమే ఈ ఎరుకను విడిపింపజేయగలడు, హరింపజేయగలడు, ఎరుకను పోగొట్టగలడు. ఎరుకను పోగొట్టగల సామర్థ్యుడు
ఒక్క అచల సద్గురుమూర్తియేనని ఎరుంగవలయును. బియ్యము సంపర్కము వలన టెంకాయ చెడినట్లుగాను, జలము సంపర్కం వలన తేనె చెడినట్లుగాను, పరిపూర్ణ బోధ వలన అన్య తలంపులెల్లయు రూపు మాసిపోవును. బలదన విద్యా ధైర్యంబులు చక్కదనంబు సత్వబుద్ధ్యాదులన్ కలలో ఇవి లేని మనుష్యుల కలలో ఇవి లేని మనుష్యుల జగమును తనును తాను చూచి మానవుడు మేల్కనేని చూడలేడొకడు. కల మేల్కలెరుక బయలుల కట్ల జతగూర్చి కల ఎరుకలను దేశికులచే వీడితే చాలు చూచి మానవుడు మేల్కనేని చూడలేడొకడు. శిష్య, మన